వాళ్ళకి రాజకీయాలు తెలుసా? మాది పురుషోత్తపట్నం అన్నారు. పురుషోత్తపట్నంలో ఎన్ని రాత్రులు గడిపారో నాకు చెప్పమనండి. పురుషోత్తపట్నం అనేవాళ్ళు పురుషోత్తపట్నంలో ఎందుకు ఉండటం లేదు? గెలిచిన కాడి నుంచి ఎక్కడున్నారో చెప్పమనండి. అది ఎక్కడుంటారు వాళ్ళు? వాళ్ళ ఓట్లు వేసిన వాళ్ళకి ఎక్కడైనా ఫోన్కు దొరికారా? సిగ్గుండాలి కదా మాట్లాడటానికి. 7 నెలల తర్వాత ఇప్పుడు వచ్చారు. ఏమైపోయారు 7 నెలలు? 7 నెలలు ఎక్కడున్నారని ప్రశ్నిస్తూ ఉన్నాను. గుంటూరు సీటు కేటాయించగానే గుంటూరు పారిపోయారు. 5 ఏళ్ళు నీకు టైం ఇచ్చారు. గుంటూరు సీటు అనౌన్స్ చేయగానే చిలకలూరుపేట వదిలిపెట్టేశారు. ఏమైపోదు వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు? ఎందుకు పారిపోతా ఉన్నారు అంటే సీటు కేటాయించగానే నీకు ఓట్లు వేసిన వాళ్ళు వదిలిపెట్టిపోతావు? గుంటూరు వదిలిపెట్టిపోతారా? ఎన్ని తప్పులు చేసావు నువ్వు? దా బహిరంగ చర్చకు వస్తారు. నేను కూడా అవసరం, మా పార్టీ నాయకులు వస్తారు. నువ్వు చేసిన అవినీతి మొత్తం బయట పెడతారు. ఎక్కడెక్కడ ఏం చేసావు, ఎక్కడెక్కడ అరాచకాలు చేశారు మీరు, మీ మామ, మీ కుటుంబం మొత్తం బయట పెడతానికి మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. రమ్మనండి. ఛాలెంజ్ చేయడం కాదు, మైకుల మీద మాట్లాడటం కాదు. అవినీతి, అరాచకాలు, అక్రమ కేసులు పెట్టి ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉంటే, నీతులు మాట్లాడేటంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? నీకు 5 ఏళ్ళు ఇచ్చారు. పురుషోత్తపట్నం నీకు 1000 మెజార్టీ ఇచ్చారు. పురుషోత్తపట్నంలో మళ్ళీ నాకు 1150 మెజార్టీ ఎందుకు ఇచ్చారు? నీకు ఆ ఊరు పేరు పలికే అర్హత కూడా లేదు. ఆ ఊరు వాళ్ళని కూడా మోసం చేశాను. పురుషోత్తపట్నం అంటే ఒక మంచి గ్రామం నాకు. అటువంటి మంచి గ్రామంలో అటువంటి మంచి గ్రామాన్ని నీ యొక్క చేతగానే రాజకీయాలు చేసి, గ్రామస్తులను మోసం చేసి, ఓట్లేసిన ప్రజలను మోసం చేసి, చిలకలూరుపేట ప్రజలకు అందుబాటు లేకుండా ఎక్కడుంటున్నావో తెలియదు. పిఎల్తో ఫోన్లు మాట్లాడుకోవాలి. నీ ఫోన్ నంబర్ అసలు నీకు ఓటు వేసిన వాళ్ళ దగ్గర నీ ఫోన్ నంబర్ ఎంతమంది దగ్గర ఉంది? నీ ఫోన్ నంబర్ ఇచ్చావు ఎవరికన్నా? ఆ విధంగా ఓటేసిన ప్రజలను మోసం చేసావు. చిలకలూరుపేటను లూటీ చేసావు. ఎక్కడ స్థలాలున్నా భూబకాసుల్లాగా భూమి మీద పడిపోయారు. సిగ్గు లేకుండా 7 నెలల తర్వాత ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కలవారిపాలెం అంటే ఇప్పుడే చెప్తున్నాడు మా విజయ్ కుమార్ గారు, కపిల్ భాయ్ 400 ఎకరాలంట. తేలుస్తాను. ఎక్కడ వదిలిపెట్టం. ఇప్పటి వరకు ఇంకా మేము పూర్తిగా పోలేదు. జాతకం మొత్తం బయటికి తీస్తాం. మొత్తానికి సమాధానం చెప్పిస్తాం. చెప్పించేదాకా వదిలిపెట్టాం. నీ అరాచకాలన్నీ నేను ఎదుర్కొన్నా. వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోపిడీ చేసి, ఇల్లీగల్ పనులన్నీ చేసి, జోబులు నింపుకొని, ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు. ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. గుర్తుపెట్టుకోండి. 30 నుంచి 40 సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా, ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం. వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. అలాగే కొంతమంది ఈయనను చూసుకొని, అధికారులను చూసుకొని అర్జెంటుగా కయ్యానికి కాలు దూకుందామని చెప్పి వార్డుల్లో, గ్రామాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు, నాయకులు కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, ఏదో కాలు దూకి ముందుకొచ్చి పిచ్చి పిచ్చి కట్టుకథలల్లి కేసులు పెడదాము, గొడవలు పెట్టుకుందామని ముందుకు దూకుతున్నారేమో. మీ ఎవ్వరిని మర్చిపోను. అందుకే చెప్తున్నా, ఆయనకి మీకు మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం, తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. అండ్ ఆఫీసర్స్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అధికారులందరి మీద నాకు అపారమైనటువంటి రెస్పెక్ట్ ఉంది. మీరు ప్రజలకు అవసరం వచ్చే పనులు చేయండి, ప్రజలకు 4 మంచి పనులు చేయండి, ప్రజలకు అండగా ఉండండి, ప్రజలు మిమ్మల్ని గుర్తించేలా మీ పరిపాలనని కొనసాగించండి. ఇలాంటి అక్రమాలు చేసేటువంటి వాళ్ళకి, ఇలాంటి అవినీతి పనులకు మీరు అండగా ఉండొద్దు. కొంతమంది ఉన్నారు బాగా అత్యుత్సాహానికి పోతూ ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. నేను చెప్తున్నా, ఇలా అత్యుత్సాహంతో ఏ ఆఫీసర్ అయినా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ముందుకు వెళ్తున్నాడా, ఐఎమ్ టెలింగ్ యూ, యూ విల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్. యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్. నేను హెచ్చరిస్తున్నా. అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని, మరింత అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళని, ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారిని, మీరు మా జోలికి వస్తే మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే, ఐఎమ్ టెలింగ్ యూ నోట్ దిస్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ 3rd law.
గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ దేర్ ఇస్ గోయింగ్ టు బీ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫ్రమ్ అస్ వెన్ డే కమ్స్, వెన్ టైమ్ కమ్స్. మాకంటూ ఒక రోజు వస్తుంది, మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది, తేలుస్తాం మీ సంగతి.